సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పచ్చు. సో స్త్రీలో అలాగే పురుషుల్లో దీనికి గల కారణాలు ఏంటి? జనరల్గా మనకు ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ కేసెస్ కపుల్స్ మనం చూసేటి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అదే మనకు 10 years 50 years బ్యాక్ గమనిస్తే కన్నా ఇంత ఈ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండేది. ఎందుకంటే తక్కువ ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు జనరేషన్లోకి ఎక్కువగా ఉందండి. ఈ కామనెస్ట్గా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఈ మధ్య ఎక్కువ మంది పేషెంట్స్ మన దగ్గర కూడా వస్తున్నారు. అంటే ఒక సపరేట్ యూనిటీ ఉంది నాకు దాని గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఎందుకు అనే దానికంటే మీకు కామనెస్ట్ రీజన్ ఏం చెప్పంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ వేరియేషన్సే తీసుకోవాలి. అదే మెయిన్ రీజన్ తీసుకోవచ్చు. నెంబర్ 2 ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒక ఏజ్లో మ్యారేజ్ చేసుకోవట్లేదు. అంటే 23, 24 yearsకే చేసుకోవట్లేదు ఎవరు కూడా. 29, 30 వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 30 years తర్వాత కానీ మ్యారేజ్ అనే ఇష్యూ రావట్లేదు. అది వాళ్ళ కెరీర్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ ఏజ్ మీకు 30 years తర్వాత మ్యారేజ్ చేసుకోవడం వల్ల కన్సీవింగ్ రేట్ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది, ఆబ్వియస్గా తగ్గుతుంది. ఎందుకంటే మనం వింటాం కదా ఒకసారి 30 ఆ ఏజ్లో వెళ్ళాక చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది మనకి డాక్టర్స్ ఏమంటే 30 ఏజ్ ఎంత 30 దాటిన సరే 30 తర్వాత మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అని చెప్తారు. 24 to 25లో ఉన్న సక్సెస్ రేటు 30లో తక్కువ ఉంటుంది మీకు. కానీ ఇప్పుడు వచ్చే మనకి ప్రజెంట్ జనరేషన్లో మెజారిటీ కపుల్స్ అంతా కూడా 30 years వాళ్ళే ఉంటున్నారు. 29, 30లోనే మ్యారేజ్ చేసుకుని వస్తున్నారు. మోర్ ఓవర్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లలకు ప్లాన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే కెరీర్లో పెద్ద సెటిల్మెంట్ జరగట్లేదు కాబట్టి. అందువల్ల వాళ్ళు ఏమిటి ఫైనాన్షియల్గా ఇండిపెండెన్సీ రావాలి, కొంచెం మాకుంటూ ఒక స్టెబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఇంకా 1-2 years బ్రేక్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు. అప్పుడు వాళ్ళు మన దగ్గరికి సరే ఇది ప్రాబ్లం అని వస్తున్నారు. అందువల్ల మీకు ఏంటి ఇన్ఫర్టిలిటీ మేజర్గా దీన్ని పెరగడానికి కారణం ఏంటి కామనెస్ట్ రీజన్ ఇదే అయింది. లేట్ మ్యారేజెస్ కావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, కాలందా. ఓకే, సో ఇవి రీజన్స్ అని చెప్తున్నారు. ఇవి కామన్గా బ్యాక్గ్రౌండ్ అనమాట దీని సినారియో. అనమాట మీకు ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సినారియో తీసుకున్నప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎలా ఉంటుంది. ఇంకా రీజన్స్ లేక మనం వెళుతున్నప్పుడు చాలా రీజన్స్ వస్తాయి. ఒక ఫీమేల్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఫీమేల్ సైడ్ లేడీస్ సైడ్ చూసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది పేషెంట్స్ కన్సీవింగ్ ఇష్యూ వచ్చిందంటే మెజారిటీ ప్రతి ఇంట్లో 90% మగవాళ్ళు ఏం చేస్తారు అది లేడీస్ ఇష్యూ లాగా చూస్తారు. అంటే పిల్లలు పుట్టలేదంటే ఆమె వల్లే కాలేదు అనే ఆలోచన చూస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది మీకంటే ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే 50% వాళ్ళదే ఉంది, 50% వీళ్ళదే ఉంటుంది పాజిటివ్ ఫ్యాక్టర్స్లో. కాబట్టి ఒక లేడీకే తీసుకుని ఒక అమ్మాయికే చెప్పేసి అమ్మాయి వల్ల పిల్లలు పుట్టలేదంటే చాలా తప్పది. సో ఫాల్ట్ ఎవరిలో అయినా ఉండొచ్చు. ఆల్మోస్ట్ 50% ఉంటుంది మెజారిటీ. ఎంత ఉన్నా 60-40 అన్నా ఉండాలి తప్ప అంతేగాని ఎక్కువగా 80% గర్ల్స్కే వెళ్ళిపోవడము 20% బాయ్స్కి వెళ్ళడం అనేది లేదు అట్లా. సో మీకు 50-50 ఛాన్సెస్ ఇద్దరికీ ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా తప్పనిసరి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అంతేగాని మా మిస్సెస్కి ఈ ప్రాబ్లం అని చెప్పి చాలామంది హస్బెండ్స్ రారు మన దగ్గరికి. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా హస్బెండ్స్ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు ఎవరు మనకు అంటే సైంటిఫికల్గా తెలిసి కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉంటారు, సాఫ్ట్వేర్లో ఉంటారు, మంచి జాబ్స్లో ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళు ఏంటంటే ప్రిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి మాకు పిల్లలు పుట్టలేదండి 4-5 years మ్యారేజ్ అయ్యి మా మిస్సెస్తో ఇబ్బందిగా ఉందని చెప్పి వచ్చిన వాళ్ళే తప్ప నాకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందో. కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. సో రైట్, కృష్ణ గారు చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేశారు కదా, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, ఆయన వివరిస్తారు. హలో సార్, డాక్టర్ గారు. హలో చెప్పండి సార్. హైదరాబాద్ నుంచి సార్. సార్ ఏం లేదు సార్, నాకు 11 years అవుతుంది సార్ నా మ్యారేజ్ అయ్యి. పిల్లలు మాకు ఇంకా సంతానం కలగలేదు. ప్రాబ్లం ఏముంది నాలో ఏం లేదంటున్నారు. మా మిసెస్ లో ఏమో లైట్ గా ఉంది ప్రాబ్లం అంటున్నారు. అన్ని టెస్ట్ చేస్తున్నారు, వెళ్తున్నాము, చేస్తున్నారు. 2-3 హాస్పిటల్ కూడా తిరిగాను సార్. ఈ తర్వాత ఆమె కొంచెం ఒబేసిక్స్ తో ఉంటారు, కొంచెం లావుగా ఉంటుంది ఆవిడ. సార్ ఎట్లా మన హోమియోపతిలో వాడదాం ఉద్దేశంతో ఉన్నాను నేను. ఇట్లా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో జనరల్గా మనకు హోమియోపతిలో కూడా మీకు చాలా సొల్యూషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ మనం చూసే కేసుల్లో కూడా ఎక్కువగా IUI, IVF వాడి వచ్చిన వాళ్ళే నా దగ్గర ఎక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం 70% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా IVF 2-3 సార్లు వాడని పిల్లలు పుట్టలేదని వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆల్రెడీ అంత ట్రై చేసి వచ్చిన వాళ్ళే నా దగ్గర ఎక్కువ మంది ఉంటారు. సో మీకు ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మీకు తెలియట్లేదు కాబట్టి అసలు మీ సైడ్ నుంచి ఉందా మీ మిస్సెస్ సైడ్ నుంచి ఉందా అనేది. ఒబేసిటీ అనేది ఒక కామన్ రీజనే, దాన్ని బేస్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే 70-80 kg ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, పిల్లలకి అంటూనే ఉన్నారు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అది. ఒకసారి మీరు లేటెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని రండి. ఎందుకంటే
ఈ ఇష్యూలో మనకు ఒక కమాండబుల్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ చూడాలి ఇలాంటి కేసులు. అంతేగాని ఏదో హోమియోపతి చూపించండి తగ్గలేదని చెప్పడానికి లేదు. కాబట్టి మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకుని తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవి చూసుకొని మీరు ఒక లేటెస్ట్ స్కాన్ తీసుకొని సెమన్ కౌంట్ రిపోర్ట్ తీసుకొని వస్తే కనుక దాన్ని బట్టి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. రైట్. అయితే కృష్ణ గారు విన్నారు కదా, మీ ప్రాబ్లం ఇంకేమైనా డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని నేరుగా కలవచ్చు. సో డాక్టర్ గారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. అందంగా కనిపించాలి, జుట్టు బాగా మందంగా ఉండాలని ఇద్దరు కోరుకుంటారు, అబ్బాయిలు అమ్మాయిలు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, బట్టతల, ఇది అసలు కారణాలు ఏంటి? హోమియోపతులు దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయి? అంటే మీకు హెయిర్ ఫాల్ అనేసరికి మీకు ఏమవుతుందంటే ఇది కామన్ ప్రాబ్లం. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేనివాడు ఎవరు లేడు. ఎవరు అడిగినా అది కామన్ ఇష్యూ అనేది. ఏ కేసు వచ్చినా, మన క్యాన్సర్ వచ్చినా, పీసీఓడి వచ్చినా, ఏమొచ్చినా కూడా అడిగితే అదే ప్రాబ్లం అని చెప్తుంటారు. బట్ డాక్టర్ గారు కాలర్ ఉన్నారు. సో మనకు ఒక కాలర్ ఉన్నారు, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. డాక్టర్ గారితో మాట్లాడాలి. మీ పేరు? నా పేరు ప్రహ్లాద్ మేడం, మనపర్తి డిస్ట్రిక్ట్. చెప్పండి ప్రహ్లాద్ గారు. చెప్పండి మేడం. నాకు గత సంవత్సరం నుండి చేతి మీద మరియు ముఖం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. వనపర్తిలో ఒక స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారితో సంప్రదించడం జరిగింది. అతనితో దాదాపు ఒక 6 months టాబ్లెట్స్ వాడాను. తర్వాత క్రీమ్స్ ఇచ్చాడు. అవి వాడిన తర్వాత కూడా ఇవి తగ్గట్లేదు. చేతి మీద మచ్చలు అదే విధంగా ఉన్నాయి, ముఖం మీద మచ్చలు అదే విధంగా ఉన్నాయి. తర్వాత హెడ్ కు ఒక సైడ్ మచ్చ ఉండి దాని మీద తెల్లటి వెంట్రుకలు వచ్చాయి. దీనికి కారణం మిమ్మల్ని కలవమంటారా ఏంటి? విటిలిగో అని మీరు అంటున్నారు. తెల్ల మచ్చలు అంటే మీకు అది ల్యూకోడెర్మానా విటిలిగోనా కాదని చెప్పలేము మనము. ఎందుకంటే తెల్ల మచ్చలు మీకు చాలా వాటిలో రావచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ కావచ్చు, హైపో పిగ్మెంటేషన్ కావచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, విటిలిగో కూడా కావచ్చు. తెల్ల మచ్చలు అనేది బొల్లి అంటుంటాం కదా, కామనెస్ట్ టర్మ్ అది. బట్ మీకు ఇక్కడ ఏంటి అది మచ్చలు ఏంటి అని ఒకసారి చూస్తే కానీ చెప్పలేం. ఎందుకంటే మీకు అది నేను తెల్ల మచ్చలు అని చెప్పి కన్ఫర్మేషన్ చేయకూడదు. మోరోవర్ ఇది విటిలిగో అనుకుందాం, బై ఛాన్స్ తెల్ల మచ్చలే అనుకుందాం. తెల్ల మచ్చలు అయినప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందరిలాగా ఇదేదో తొందరగా తగ్గిపోతుంది, హోమియోపతికి వచ్చిన ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది చెప్పడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ రిలీఫ్ ఉంటుంది లోకలైజ్డ్ ప్యాచెస్లో. నేను చూసిన కేసుల్లో లోకలైజ్డ్ ప్యాచెస్ బాగా రెస్పాండ్ అవుతాయి. బాడీ అంతా వచ్చింది అనుకొని ఏమీ చేయలేకపోయాను. అంటే డాక్టర్గా నా చేత కాలేకపోయింది, అది నిజం చెప్పాలి. మిగతా డాక్టర్స్ గురించి కాదు చెప్పండి, నేను నా గురించి చెప్పాలనుకుంటే. బట్ అది లోకలైజ్డ్ డిజార్డర్ అనుకుంటే మాత్రం, లోకలైజ్డ్ ప్యాచెస్ ఉంటే మాత్రం పరిష్కారం చూపించే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీరు పర్సనల్గా వస్తేనే మంచిది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో మనం ఏదో చూసేస్తాం పెట్టేస్తాం అనడం తప్పు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒక మంచి కమాండబుల్ డాక్టర్ని చూపించాలి. కుదిరితే హైదరాబాద్ రావాల్సి వస్తుంది. మీరు ఇక్కడ వేరే డాక్టర్ని చూపించమని చెప్పడానికి కూడా లేదు మీకు ఈ కేసులో, అలాంటి కేసులు కాబట్టి. బట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, అది అవునా కాదా అని. రైట్. సో ప్రహ్లాద్ గారు, మీరు కనుక ఈ వ్యాధి గురించి డీటెయిల్లో ఇంకా తెలుసుకోవాలని లేకపోతే పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ని, ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు.